సంజయ్ అన్నకు మంత్రి పదవి వచ్చింది, ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. నేను కొడుకు పైకి వచ్చి ప్రజల అభిమానంతో పైకి వచ్చి సంతోషంగా ఉన్నది. మంత్రి పదవి వస్తుంది ఇట్లా అయితే మీరు ఏమన్నా అనుకున్నారా? లేదండి, అంత అనుకున్నాము అని అంటే చెప్పలేము కదా. అంత ఇది లేకుండే మాకు. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, ఒక కార్పొరేటర్గా, తర్వాత ఎంపీగా, ఇప్పుడు మంత్రిగా ఏమనిపిస్తుంది? అది వాని కష్టార్జితం, ప్రజల కష్టము, ప్రజల ప్రేమాభిమానంతో వాడు ఇంత పైకి వచ్చిండ్రు. ఇలా మోడీ గారు కూడా మంచి భుజం తట్టి మన ముందుకు నడిపించిండ్రు. వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కరీంనగర్ ప్రజలకు కూడా కృతజ్ఞతలు, కార్యకర్తలకు అందరికీ ఎంతో రుణపడి ఉన్నాం మేము. చాలా కష్టపడ్డాడు వాడు, చిన్నప్పటి నుంచి కష్టపడి మన కష్టం ఫలితం ఫలించింది. అది అందరి సహకారంతో వాడు పైకి వచ్చిండు. గత ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది, అప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? జైలు కూడా వేయండు. ఇక అది మాకు కామన్ అయిపోయింది కదా. ఎన్నోసార్లు జైలు వేయండు, వచ్చిండ్రు, ఎంతో కష్టపడ్డాడు. కానీ మాకు తెలియనియకపోతుండే, అట్లా తెలియనియకపోవు. అంత టెన్షన్ ఏముండకు, ఇక అలవాటు అయిపోయింది కాబట్టి మాకు ఏమంట ఇంట్లో కూడా తెలియనియకపోతుండే ఎక్కువ. వాళ్ళ అన్నలకు తప్ప మాకు ఇంట్లో తెలియనియకపోవు. వాళ్ళ నాన్నకు కానీ నాకు కానీ తెలియనియకపోతుండే. అన్నలకు తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. జైలు పోయినా కూడా ఈ వాసన వీళ్ళు పోయి పోతే తీసుకొస్తారు. వాళ్ళు పోయి చెప్తుంటే వాళ్ళు కూడా మాట్లాడి తీసుకొచ్చారు. చాలా కష్టపడ్డాడు. మీ కొడుకు ఎక్కువ ప్రజల కోసం కష్టపడుతుండే, అంటే మీతో ఎక్కువ ఉంటుండేనా? లేదు, అప్పుడు బాధ అనిపించిందేమో. ఇక బాధ అంటే ఇక మాకు అలవాటైపోయిందండి. వాడు చిన్నప్పటి నుంచి ఇదే ఉంటుండే కాబట్టి ఇక మాకు అది అలవాటైపోయింది. ఇక ఎప్పుడు ప్రజలు వాళ్ళకి సేవ చేయడము, అది చేయడం ఇదే కావాలి. ఎక్కువ ఇంట్లో ఉండకపోతుండే. ఇక ఉన్నప్పుడు మాత్రం అంత ఇంట్లో ఎట్లుంటాడమ్మా? అందరితో ఉన్నంతసేపు బాగానే ఉంటాడు. అంటే ఇక మేము ఒకసారి అందరం మా సంజయ్ ఉండు చూసి ఇక అందరం కలుసుకుంటాం, మా కుటుంబం మొత్తం. ఆ రోజు సరదాగా గడుపుతాం, పిల్లలు మేమంతా సరదాగా గడుపుతాం. ఎక్కువ తక్కువ ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తున్నది. ఉంటుంది కదా కుటుంబంలో వాడు, మా కుటుంబంలో వాడు అందరికీ ఇటువాడు గొప్ప. ఏంటంటే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది.